దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏం జరుగుతుందంట? సమస్తమును ఏం జరుగుతుంది తెలుసా? వాక్యం ఎక్కడుంది చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? హల్లెలూయా. మన ప్రేమ డైరెక్ట్గా మన దగ్గర నుంచి వచ్చింది కాదు. హల్లెలూయా. ఒక అద్దం మీద వెలుతురు పడితే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ప్రతిబింబిస్తుందా లేదా? ఇప్పుడు అద్దం మీద లైట్ వేస్తే ఆ లైట్ మళ్ళీ వెనక్కి కొడుతుంది కదా. ఇప్పుడు అద్దంలో నుంచి వచ్చే లైటు ఆ వెలుతురుకి సోర్స్ అంటే ఆధారం ఎక్కడిది? అద్దంలో. అద్దమా సోర్సు? ఆధారము కాదు. దాని మీద పడిన వెలుతురు, వెలుగు ఏదైతే ఉందో అది. అలాగే మనం కూడా దేవునికి చూపించే ప్రేమ ఏదైతే ఉందో అది ఆధారం మనం కాదు. హల్లెలూయా. ఆయన ప్రేమ మన మీద ఎంత పడుతుందంటే అదే మరలా తిరిగి రిఫ్లెక్ట్ అయ్యేంత. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా లేకపోతే అర్థం కాలేదా? ఆమేన్. హల్లెలూయా. అంటే మీరు దేవుడికి చూపించే ప్రేమైనా మనుషులకు చూపించే ప్రేమైనా ఎట్లా వస్తుంది అంటే ప్రయత్నిస్తే రాదు. దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు అని తెలుసుకుంటే వస్తుంది. హల్లెలూయా. ఆయన ఆ వెలుతురు ఆ అద్దం పెట్టినంత కాలము అది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. అలాగే మీరు కూడా దేవుని ప్రేమ కింద ఉన్నంత కాలము అది మీరు కూడా రిఫ్లెక్ట్ చేస్తూనే ఉంటారు దేవుడి ప్రేమని. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఒక 4 పేపర్లు అక్కడ పెట్టి మంచి ఎండ కాసే సమయంలో 4 పేపర్లు పెట్టి ఒక పేపర్ మీద భూతద్దం పెడితే ఏమవుతుంది? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెడితే కాలిపోతుంది. మిగతావి ఎందుకు కాలవు? మిగతావి ఎందుకు కాలం అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టలా, భూతద్దం పెట్టలేదు. హల్లెలూయా. మనం కూడా దేవుని ప్రేమతో అందరి మీద ఉంది దేవుడి ప్రేమ. కానీ మనం దేవుని ప్రేమతో మండాలి అంటే మన మీద అద్దం పెట్టుకోవాలి. ఏంటి ఆ అద్దం అంటే? వాక్యము. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడా? అందరినీ ప్రేమిస్తున్నాడా లేదా? ఒకరిని ప్రేమించి ఒకరిని వదిలేశాడా? లేదు. బైబిల్లో ఏమంటాడు దేవుడు? మంచివారి మీద చెడ్డవారి మీద ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు ఆయన? ఎండ వస్తుందా? వాడు చెడ్డోడరా, వాడి మీద ఎండ రాదని ఎవరైనా అంటారా? అందరికీ ఎండ వస్తుందా? ఇప్పుడు మంచివాడి మీద చెడ్డవాడి మీద వాన కురుసిద్దా? మంచివాడి మీద వాన కురుస్తూ చెడ్డవాడు బయటికి వెళ్ళంగానే ఆగిపోయిద్దా? ఆగిపోయిద్దా? ఆగిపోదు. అందరి మీదకి వస్తుంది. అలాగే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నాడు. మీ శత్రువుల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు? ప్రేమిస్తున్నాడా? మిమ్మల్ని అనేకమైన మాటలు అన్నారు కదా, వాళ్ళని ప్రేమిస్తున్నాడా దేవుడు? ప్రేమిస్తున్నాడా లేదా? కొంచెం కష్టంగా ఉంది ఆ మాట చెప్పటం. ఏ మాట? నన్ను తిట్టిన వాళ్ళని, నన్ను అవమానపరిచిన వాళ్ళని కూడా దేవుడు ప్రేమిస్తాడా అనే మాట వినటానికి బాధగా ఉందా? కానీ ఆయన అందరినీ ప్రేమిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎందుకంటే మార్చటానికే. కానీ అందరినీ ప్రేమిస్తాడు. అందరి మీద వెలుగు ఉంటుంది, అన్ని పేపర్ల మీద వెలుగు పడుతుంది. కానీ ఎవరైతే భూతద్దం తీసుకెళ్ళి ఒక పేపర్ మీద అలా పెడతారో ఏమవుతుందంట? పేపర్ కింద కాలిపోయింది కదా. అలాగే అందరి మీద దేవుడి ప్రేమ ఉంది. కానీ ఎవరైతే దేవుడు నన్ను ప్రేమించాడు అని ఎప్పుడు ఆ ప్రేమ కింద ఉంటారో వాళ్ళు ఆయన ప్రేమతో మండించబడతారు. హల్లెలూయా. వాళ్ళ ప్రేమతో అందరి మీద ఉంది ప్రేమ, కానీ వీళ్ళు మండించబడతారు. అంటే ఎక్కువ ప్రేమని కాదు, అందరినీ ఒకేలా ప్రేమించాడు. కానీ వీళ్ళు దేవుడు నన్ను ప్రేమించాడు అన్న మనస్సాక్షితో ఎక్కువ గడుపుతున్నారు కాబట్టి ఆ ప్రేమతో వీళ్ళు మండించబడతారు. హల్లెలూయా. అప్పుడు ఇతరుల్ని ప్రేమించటానికి ప్రయత్నించరు. అదేమవుతుందంటే ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది. హల్లెలూయా. ప్రయత్నించటం వేరు, ఒక దగ్గర అనేక కాలం ఉండి అలా మారిపోవటం వేరు. హల్లెలూయా. 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతారంట? ఉందా ఆ మాట? ఉందా లోకంలో? అంటే ఏంటి దాని అర్థం ఏంటి? 6 నెలలు సహవాసం చేస్తే ఇతడు మాట్లాడినట్టే అతడు మాట్లాడతాడంట, అతడు మాట్లాడినట్టు ఇతడు మాట్లాడతాడు. అంటే 2 కలిసిపోతారు కదా. అలాగే దేవుడితో సహవాసం చేసిన దేవుడిలాగా మారిపోతారు. ఆయన లక్షణాలు వస్తాయి మనకి.
హల్లెలూయా. సహవాసం చేస్తే చూడండి, ఇతరు మాట్లాడే పదజాలమే ఇతరు కూడా ఉపయోగిస్తాడు. స్టార్టింగ్లో ఉండదు అలా. ఇతరు ఏ తిట్టు అయితే, అంటే తిట్టడానికి ఎంచుకున్న తిట్లు ఉంటాయి కదా, ఆ తిట్లే ఇతరు కూడా ఎంచుకుంటాడు కొన్నాళ్ళ తర్వాత. అంతేనా కదా? వాస్తవానికి మనం ఎవరితో సహవాసం చేస్తాము, ఎవరి కింద మనం ఉన్నాము అనేది వాళ్ళదే మనకు వస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఒకరి కింద ఉంటే, ఇప్పుడు కంపెనీలో ఒక బాస్ కింద ఉంటే ఏమవుతుందంటే, అతడు ఎలా మాట్లాడతాడో కొన్నాళ్ళకి వీళ్ళు అలానే మాట్లాడతారు. ఉదాహరణకి చూస్తే ఇంకా రిలేటబుల్గా చెప్తా. ఇప్పుడు పెద్ద సేవకుడి కింద కొంతమంది సేవకులు ఉంటారు కదా, వాళ్ళు నుంచుండే విధానం కూడా ఎలా ఉంటుంది చెప్పండి. వాళ్ళు నడుము మీద చేయి పెట్టుకొని నుంచుంటే వీళ్ళు కూడా ఏం చేస్తారంట, నడుము మీద చేయి పెట్టుకొని ప్రసంగం చేస్తారంట. చూసారా లేదా? హల్లెలూయా హల్లెలూయా అనే చెప్పే విధానం కూడా ఎలా ఉంటుంది తెలుసా? ఆ పెద్ద పాస్టర్ గారు చెప్పినట్టే ఉంటుంది. హల్లెలూయా అని చెప్పే విధానం, కూర్చుండే విధానం, ఆఖరికి తల గోక్కుండే విధానం కూడా ఆయనలాగే ఉంటుందంట. అన్నీ అంటే ఎక్కడి నుంచి వస్తాయి? కావాలని కాపీ చేయరు చాలాసార్లు. ఎట్లా వస్తుంది? వాళ్ళని చూసి 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 ఇలాగైపోతుంది వాళ్ళకు కూడా. కొంతమంది చెప్తారు, వాళ్ళు ఆ పాస్టర్ చెప్పిన జోకే చెప్తాడంటే నేను కూడా ప్రసంగంలో. ఆ పాస్టర్ ప్రసంగంలో ఏ జోకు చెప్పాడు అదే చెబుతాడు, ఏ వాక్యం చెప్పాడు అదే చెబుతాడు. ఎందుకంటే అంతగా చూశాడు, అంతగా విన్నాడు కాబట్టి. ఆ పాస్టరు ఒకవేళ పెద్ద ఆయన మాట శైలి ఎలా ఉంటుందో వీళ్ళకు కూడా అదే వస్తుంది. అంతేనా కాదా? వస్తుంది. అట్లాగే దేవుడితో సహవాసం చేస్తే యేసు ప్రభు లాంటి నేచర్, స్వభావము మనకు వస్తుంది. హల్లెలూయా. ఆయనతో ఉంటే ఆయన స్వభావమే వస్తుంది. హల్లెలూయా. ప్రయత్నం చేయం మనం, అది వచ్చేస్తుంది. చెయ్యాలని చేయరు ఎవరు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమ కిందకి తెచ్చుకోవాలి. నన్ను యేసయ్య ప్రేమించాడు అని చెప్పుకోవాలి. ఆమేన్. కుటుంబంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు కూడా దేవుడితో ఎలా ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి? బైబిల్లో ఒక ప్రార్థన కాదు అది. యేసు ప్రభుతో ఇద్దరు అంటారు, చూస్తారా? మా యోహాను సువార్త 11వ అధ్యాయం తీయండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం తీయండి. 11వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదవండి. చూడండి, లాజరు ఏంటంటే రోగిగా ఉన్నాడని యేసు ప్రభువుకి సమాచారం. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు, అతను అక్కా చెల్లెండ్రు. చూడండి, బేతని తెలుసా? బేతని ఎక్కడుంది? గుంటూరు దగ్గర ఉందా? ఎక్కడుంది బేతని? అక్కడ యేసు ప్రభు నివసించే కాలంలో ఆయన పర్యటించిన ప్రాంతాల్లో అది కూడా ఒకటి. చదవండి. అక్కడ ఆ ప్రాంతంలో ముగ్గురు ఉన్నారంట. ఎవరా ముగ్గురు? లాజరు, మరియా, మార్తా. పాత పాటలు ఉంటాయి తెలుసు కదా, తాతయ్య పాడేవాడు. ఏం పాటలు అంటే, బేతని కుటుంబము మనకందరికీ ఆదర్శము, బేతని కుటుంబము. మూడు చరణాలు ముగ్గురు గురించి ఉంటుంది. మార్తా, మరియా, లాజరు. ఇంకొక పాట కూడా పాడేవాళ్ళు, ఏంటంటే, లాజరు, మరియా, మార్తా, ఇదిగో మీకొక శుభవార్త. యేసుని నమ్మిన కుటుంబం అంట పరిమళ పుష్ప సుగంధము. పాడేవాళ్ళ ఈ పాటలు ఎవరివి? ఆర్ఆర్కే మూర్తి గారి పాటలు పాడేవారు కదా. ఇప్పుడు ఈ కుటుంబం అంటే ఏం చేస్తుందంట, వీళ్ళిద్దరి సిస్టర్స్ అంట, సహోదరులు ఏం చెప్తున్నారు చూడండి. 11:3 యేసు ప్రభుతో ఏం చెప్తున్నారు చూడండి. ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. ఎవరు రోగిగా ఉన్నారు? ఎవరు? లాజరు. యేసు ప్రభు దగ్గరికి ఎలా వెళ్ళి చెప్తున్నారు వీళ్ళు? నువ్వు ప్రేమించేవాడు రోగిగా ఉన్నాడు. ఎప్పుడైనా ఇలా చెప్పారా?
ఇంట్లో ఎవరికన్నా బాగోకపోతే వాళ్ళ మీద చేయబెట్టి ఏం చెప్పాలి తెలుసా? ప్రభువా, నువ్వు ప్రేమించే ఈ వ్యక్తి రోగిగా ఉన్నాడు అని చెప్పాలి. హల్లెలూయా. చూడండి, ఇట్లా చెప్తే బాగుంటుంది. ఏమని? ప్రభువా, నిన్ను ప్రేమించేవాడు రోగిగా ఉన్నాడు అని చెప్తే ఎలా ఉంటుంది? సింపతి. ఇప్పుడు నిన్ను ప్రేమిస్తాడు ప్రభువా ఇతడు చాలా, కానీ ఇలా అయిపోయాడు, నిన్ను ప్రేమిస్తాడు కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఖచ్చితంగా స్వస్థపరచాలి అని సింపతి గెయిన్ చేయొచ్చు, నిన్ను ప్రేమిస్తాడు కాబట్టి అని. కానీ వీళ్ళేం చెప్తారు? లాజర్ రోగిగా ఉన్నాడని చెప్పలా, మా సహోదరుడు రోగిగా ఉన్నాడని చెప్పలా, నిన్ను ప్రేమించేవాడు రోగిగా ఉన్నాడని చెప్పలా. వీళ్ళు ఏం చెప్తారంటే, వీళ్ళు నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. అంటే ఇందాక చెప్పా కదా, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, ఆ భూతద్దం కింద పెట్టుకోవటం మనల్ని ఎప్పుడు ఎట్లాగంటే ఇలా చెప్పటమే. అతన్ని తీసుకొచ్చారు. ఎక్కడికి తీసుకొచ్చారు? లాజర్ని దేవుని ప్రేమ కిందకి తీసుకొచ్చారు. ఆల్రెడీ దేవుడు ప్రేమించాడు, వీళ్ళు తెచ్చేది ఏం లేదు. కానీ వీళ్ళు దేవుడు రిమైండ్ చేస్తున్నారు. అంటే వీళ్ళని ప్రేమ ఆ కాన్షియస్నెస్లో పెట్టుకున్నారు వీళ్ళని దేవుడి కాన్షియస్నెస్. హల్లెలూయా. నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు. ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారా? ఇంట్లో వాళ్ళకి బాగోలేకపోతే, ప్రభువా నువ్వు ప్రేమించే ఈమె రోగిగా ఉంది, ఎవరైనా ప్రార్థన చేశారా? చేయకపోతే ఇక నుంచి చేయండి. ఏమని చేస్తారు చెప్పండి ప్రార్థన? రోగిగా ఉన్నాడు అంటే మీరేం చెప్తున్నారు? నువ్వు ప్రేమించావు, నాకన్నా ఎక్కువ నువ్వు ప్రేమించావు కాబట్టి నువ్వే చూసుకుంటావు. హల్లెలూయా. అట్లా మిమ్మల్ని మీరు దేవుడి ప్రేమ కిందకి తెచ్చుకుంటే మీకేమవుతుంది తెలుసా? ఇంకొక వచనం అక్కడి నుంచే చూపిస్తా. ఆ యోహాను సువార్త 11వ అధ్యాయంలోనే ఇంకొక వచనం 34 నుంచి చదువుతున్నా చూడండి. 34 అందరూ చూడండి బైబిల్స్. వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. యేసయ్య అంట ఎక్కడికి వచ్చాడంట? లాజరు సమాధి దగ్గరికి వచ్చాడంట. చూడండి అందరూ, యేసయ్య లాజరు సమాధి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడంట? కన్నీళ్ళు విడిచాడంట. ఎందుకు కన్నీళ్ళు విడిచాడు యేసయ్య? ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు సాధారణంగా? మనుషులు ఏం చేస్తారు చెప్పండి? కన్నీళ్ళు విడుస్తారు కదా, బాగా దగ్గరగా ఉన్నోళ్ళు చనిపోతే. కానీ యేసుప్రభు ఎందుకు కన్నీళ్ళు విడిచాడు? అసలు మానవుణ్ణి దేవుడు సృష్టించింది చనిపోవటానికి కాదు. ఆమేన్. ఎందుకు సృష్టించాడు? ఆదాముని చేసినప్పుడు దేవుడు ఎందుకు సృష్టించాడు ఆదాముని చెప్పాలి. చనిపోవటానికి సృష్టించాడు ఆదాముని? నా వైపు చూడండి. ఆదాముని చనిపోవటానికి సృష్టించాడు దేవుడు. మరి మరణం ఎట్లా వచ్చింది లోకంలోకి? నా వైపు చూడండి, నా వైపు. మరణం ఎట్లా వచ్చింది లోకంలోనికి? ఆదాము అవ్వ ఆజ్ఞని అతిక్రమించగా మరణము లోకంలోనికి వచ్చింది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచనంలో ఏముంటుంది తెలుసా? పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే పాపం వలన మరణం వచ్చింది. అందుకని అసలు మానవుణ్ణి ఇందుకోసం కాదు కదా నేను సృష్టించింది అని యేసయ్య కన్నీళ్ళు విడిచాడు. ఇప్పుడు యేసయ్య కన్నీళ్ళు విడిస్తే చూడండి, యేసు కన్నీళ్ళు విడిచాను కాబట్టి యూదులు, చూడండి 36వ వచనము, కాబట్టి యూదులు అతనిని ఎలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. హల్లెలూయా. యేసయ్య కన్నీళ్ళు విడిస్తేనంట చుట్టూ ఉన్న యూదులు, ఆ యూదులు ఎవరో తెలుసా? వాళ్ళల్లో చాలామంది యేసుప్రభుని నమ్మని వాళ్ళు. యేసుప్రభుని నమ్మని వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? అసలు ఎంత ప్రేమించాడరా వీళ్ళ దేవుడు వీళ్ళని, ఎంత ప్రేమించాడరా ఈ యేసుప్రభు వీళ్ళని అని చెప్పుకుంటున్నారంట. హల్లెలూయా. ముందు ఈ సిస్టర్స్ ఏం చేశారంట? ఈ సహోదరీలు, నువ్వు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు అని చెప్పారు. అంటే ఏం చేశారు? లాజర్ని ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, అంటే యేసు ప్రభు ప్రేమించాడు అనే దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు చుట్టుపక్కల వచ్చిన వాళ్ళంతా సాక్ష్యం చెబుతున్నారు ఎంత ప్రేమించాడురా అని. హల్లెలూయా. మిమ్మల్ని మీరు రోజు యేసు ప్రభు ప్రేమ కిందకి తెచ్చుకొని నన్ను యేసయ్య ప్రేమించాడని చెప్పుకుంటే ఆయన మిమ్మల్ని ఎంత ప్రేమించాడో మీరు చెప్పకుండానే మీ చుట్టుపక్కల ఉన్న అన్యులందరూ చూస్తారు. వాళ్ళు కూడా ఏం సాక్ష్యం ఇస్తారు తెలుసా? మన వీధిలో ఉన్న కుటుంబంలో ఉన్న వ్యక్తిని దేవుడు ఎంత ప్రేమించాడో. యేసయ్య మనం చెప్పం. చాలాసార్లు ఏం చెప్తారంటే యేసయ్య నన్ను ప్రేమించాడు, యేసయ్య మిమ్మల్ని ప్రేమించాడు అని అందరికీ చెప్తాం. కానీ యేసయ్య మన పట్ల తీసుకునే ఆ యొక్క
కేర్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసి యేసు ప్రభువుని నమ్మని వాళ్ళు కూడా ఏం చెప్తారు తెలుసా మనల గురించి? యేసయ్య వీళ్ళని ఎంత ప్రేమించాడో. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ సాక్ష్యం రావాలంటే ముందు మనం ఏం చేయాలి? యేసయ్య నన్ను ప్రేమించాడన్న సత్యాన్ని పూర్తిగా గ్రహించాలి. హల్లెలూయా. 11వ అధ్యాయం 3వ వచనంలో లాజరును యేసయ్య ప్రేమించాడని సహోదరులు గట్టిగా నమ్మి ఆయనతో అదే చెప్పారు. ఈ 36వ వచనంలో వీళ్ళు చెప్పకుండానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా యేసు ప్రభు ప్రేమని గ్రహించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ కుటుంబంలో ఎవరికి బాగోకపోయినా మీరేం చేస్తారమ్మా? ఇక నుంచి నువ్వు ప్రేమించిన ఈ బిడ్డ రోగి అయి ఉన్నాడు తండ్రి, స్వస్థపరచండి అని చెప్పండి. హల్లెలూయా. ఎవరికైనా చిన్న బిడ్డకు బాగోకపోతే ఆ బిడ్డ మీద చెయ్యి ఉంచి చెప్పండి, నీవు ప్రేమించిన ఈ చిన్న బిడ్డ బాధపడుతున్నాడు అనారోగ్యంతో, స్వస్థపరచండి తండ్రి. పెద్దవారికి బాగోకపోతే చెప్పండి, వాళ్ళు చేయి పట్టుకొని, ఏమని, నీవు ప్రేమించిన ఈ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరిపూర్ణమైన ప్రేమ ప్రతి భయమును వెళ్ళగొట్టును. హల్లెలూయా. ప్రేమ ఉన్న చోట భయము ఉండదు. భయానికి విరుగుడు ధైర్యం కాదు. బైబిల్లో భయానికి విరుగుడు ప్రేమ. హల్లెలూయా. భయానికి ఆపోజిట్ అంటే భయానికి ఇప్పుడు ఆపోజిట్స్ ఉంటాయి, సినానిమ్స్ ఉంటాయి, తర్వాత ఆపోజిట్స్ ఉంటాయి. కానీ బైబిల్లో ఏంటంట, భయానికి అగెయిన్స్ట్గా నిలబడేది ఏంటంటే ప్రేమ, ధైర్యం కాదు. హల్లెలూయా. చూడండి, యోహాను ఉన్నాడు. యోహాను సువార్త తెలుసా? యోహాను సువార్త 22వ అధ్యాయానికి రెండోసారి 22వ అధ్యాయంగా అందరూ బైబిల్ తెరుస్తున్నారు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి యోహాను సువార్తలో? 21. మరి బైబిల్ ఎందుకు తిప్పుతున్నారు? యోహాను సువార్తలో 21 అధ్యాయాలే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ 21 అధ్యాయాల్లో యోహాను చాలాసార్లు తన పేరు చెప్పుకోవాలి. ఏం చెప్పుకుంటాడు తెలుసా? యేసు ప్రేమించిన శిష్యుడు. అంటే తన గురించి తాను చెప్పుకునేటప్పుడు ఎలా చెప్పుకుంటాడు? యేసు ప్రేమించిన శిష్యుడు. అంటే ఇప్పుడు ఉదాహరణకి అక్కడ పేతురు, యాకోబు, అలాగే యేసు ప్రేమించిన శిష్యుడును ఉండిరి అని చెప్పుకుంటాడు. తన పేరు చెప్పుకోడు. యేసు ప్రేమించాడని చెప్పుకుంటాడు. హల్లెలూయా. అలా చెప్తూనే ఉంటాడు తన గురించి తాను. ఆమేన్. అదే యోహాను తన పత్రికలో ఏం రాస్తాడంటే 3 పత్రికలు రాశాడు. ఏ యోహాను? 2వ యోహానా 3వ యోహానా? ఒకే యోహాను 3 పత్రికలు రాశాడు కదా. శిష్యుడైన యోహాను మొదటి పత్రికలు ఏమంటాడు తెలుసా? పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుందంట? భయమును వెళ్ళగొట్టును. ఇప్పుడు చూడండి, సిలువ దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు శిష్యులు? ఒక్కళ్ళే. అంతకుముందు ఒక వ్యక్తి చెప్పాడంట. ఏం చెప్పాడంట? నీతో నేను మరణం దాకా కూడా వస్తాను అన్నాడంట. ఎవరు? పేతురు. కానీ యేసుప్రభు ఏమంటాడంటే, అంత లేదు, నువ్వేం చేస్తావు తెలుసా? నీకు రేపు తెల్లవారి కోడి కూయక మునిపే నువ్వు నన్ను ఎరగవు అని 3 సార్లు చెప్తావు, ముమ్మారు పలికెదవు అంటాడు. తర్వాత పేతురు ధైర్యవంతుడయ్యాడు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్న తర్వాత. హల్లెలూయా. పేతురు చాలా బలంగా వాడబడ్డాడు. ఆఖరికి ఆయన కొరకు దెబ్బలు తిన్నాడు, హతసాక్షిగా కూడా మారాడు. అంత ధైర్యవంతుడయ్యాడు. కానీ ఇక్కడ చూస్తే చూడండి, ఎప్పుడు కబుర్లు చెప్పేవాళ్ళు చివరికి చేయరంట, కబురు చెప్పకుండా ఉండేవాళ్ళు చేస్తారంట. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది చెప్తారు కబుర్లు, అంటే ఇట్లా బాగా చెప్తారు కదా, నిజంగా చూస్తే చివరికి చేయరాళ్ళు ఏమి. అక్కడ మాత్రమే కాదు, ఇప్పుడు కూడా అంతే. ఎక్కువ ఎవరు మాట్లాడతారో వాళ్ళు చేయరు. మితంగా మాట్లాడే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నిజంగా చేయగలరు కాబట్టి మితంగా మాట్లాడతారు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు సిలువ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఉన్న శిష్యులు ఎవరు? ఒక్కడే. ఎవరు? అతని పేరేంటి? యోహాను. ఒక్కడే ఉన్నాడు. ఎందుకున్నాడు యోహాను ఒక్కడే? ఎందుకున్నాడు? యోహానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు శిష్యుడని తెలిస్తే వాళ్ళు ఏం చేయాలి? అధికారులు యేసు ప్రభుతో చంపేయాలా వద్దా? ఆయన వెంబడించారని తెలిస్తే చంపేయాలి. మరి చంపేస్తారు అని తెలిసినా
అతన్ని కూడా చంపేసే అవకాశం ఉందని తెలిసిన సిలువ దగ్గర నిలబడేంత ధైర్యం యోహానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే పరిపూర్ణమైన ప్రేమ కింద తను తాను ఎప్పుడు పెట్టుకున్నాడు కాబట్టి ఆ సిలువ శ్రమ కూడా అతడు నిలబడగలిగినంత శక్తి ఆ ప్రేమే దయచేసింది. హల్లెలూయా. యోహాను ధైర్యవంతుడు కాబట్టి సిలువ దగ్గర నిలబడలా. యోహాను దేవుని ప్రేమను అనుభవించాడు కాబట్టి ఆ సిలువ దగ్గర నుంచి పక్కకు వెళ్ళలేకపోయాడు. హల్లెలూయా. ఈ రోజున కూడా మనకు వచ్చిన కష్టాల్లో, శ్రమల్లో దేవుడి దగ్గర నిలబడాలి అంటే మనం ధైర్యవంతులమైతే నిలబడలేం. దేవుడు నన్ను ప్రేమించాడు అన్న గ్రహిస్తే నిలబడగలము. ఆమేన్. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తే మీకు ఒక మాట కనపడుతుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుంచి నేను చదువుతున్నా. చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపుతాయా? ఎడబాపనేరు. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను, ఈ మాట చాలా ప్రాముఖ్యం, అయినను 37వ వచనం, 8వ అధ్యాయము 37వ వచనము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. వీటన్నిటిలో మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. హల్లెలూయా. మనలను ప్రేమించిన వాని ద్వారా అంటే కరువు వచ్చినప్పుడు యేసయ్య నన్ను ప్రేమించాడు, వస్త్రహీనత వచ్చినప్పుడు యేసయ్య నన్ను ప్రేమించాడు, శ్రమ వచ్చినప్పుడు ప్రేమించాడు, ఖడ్గం వచ్చినప్పుడు ప్రేమించాడు, కరువైనను ప్రేమించాడు. హల్లెలూయా. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. హల్లెలూయా. అయినా మనం అత్యధిక విజయం పొందాలి అంటే ఎవరి ద్వారా పొందుతామంటే మనలను ప్రేమించిన వాని ద్వారా. ఆమేన్. మనలను క్రమశిక్షణ చేసే వాని ద్వారా కాదు, మనలను లేకపోతే రక్షించిన వాని ద్వారా కాదు. ఆయన రక్షిస్తాడు, క్రమశిక్షణ చేస్తాడు, ఇంకా చేయాల్సినవన్నీ చేస్తాడు, ఆదరిస్తాడు. కానీ మనం విజయం పొందాలి అంటే, ధైర్యంగా నిలబడాలి అంటే, ధైర్యంగా ఉండాలి అంటే, ఏ పరిస్థితి వచ్చినా తొలగిపోకుండా నిలబడగలిగే శక్తి కావాలి అంటే ఎవరి ద్వారా అంటే మనలను ప్రేమించిన వాని ద్వారా. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు మీకు మీరేం చెప్పుకోవాలి తెలుసా? యేసయ్య నన్ను ప్రేమించాడని చెప్పుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నన్ను ప్రేమించాడు అని మీకు మీరే చెప్పుకుంటే అది ఏ పరిస్థితులు అయినా సరే నిలబడటానికి మీకేమిస్తుందంట? ధైర్యము, శక్తి, బలము. హల్లెలూయా. ఏ పరిస్థితులు అయినా సరే, అది ఎంత దారుణమైన పరిస్థితి అయినా సరే యేసయ్య నన్ను ప్రేమించాడు. ఈ లోకంలో సిలువకు మించిన శ్రమ ఇంకేమీ లేదు. అలాంటి పరిస్థితిలో కూడా నిలబడ్డాడంటే యోహాను, దానికి గల కారణం ఏంటంటే ఆయన ఏదో చెయ్యటానికి పరిగెత్తల, యేసుతో ఉన్నాడంతే. ఆమేన్. హల్లెలూయా. పైగా యోహానంట యేసయ్య రొమ్మున ఆనుకున్నాడంట. ఏం చేశాడంట? ఆనుకున్నాడు. ఆనుకుంటే ఏం వినపడుతుంది చెప్పండి? ఇక్కడ ఆనుకుంటే ఏం వినపడుతుంది? గుండె చప్పుడు వినపడుతుందా? వినపడదా? వినపడుతుంది. యేసు ప్రభు గుండె చప్పుడు వింటము ఎంత గొప్ప విషయము. హల్లెలూయా. యేసు ప్రభు గుండె చప్పుడు వింటం ఎంత గొప్ప విషయం. అది సాధారణమైన విషయమా? హల్లెలూయా. ఆయన యేసు ప్రభు గుండె చప్పుడు విన్న వ్యక్తి. యేసు ప్రభు గుండె చప్పుడు విన్న వ్యక్తి చెప్పిన మాటలు, అంటే యేసు ప్రభు గుండె చప్పుడు విన్నాడంటే మొత్తం పరలోకమే విన్నాడు ఆయన. హల్లెలూయా. యేసు ప్రభు అంతరంగంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. ఆమేన్. హల్లెలూయా.
యేసయ్య అంటే దేవుడు నన్ను ప్రేమించాడు అన్న మనస్సాక్షి కలిగి ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి నిగూఢమైన సంగతులను వారు ఎరుగుతారు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? ప్రకటన గ్రంథం ఎవరు రాశారు చెప్పండి? యోహానే కదా. ప్రకటన గ్రంథం కన్నా నిగూఢమైన గ్రంథం ఇంకేదైనా ఉందా? అంత ప్రవచనాత్మకమైన గ్రంథం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా? ప్రపంచంలో ఇది ప్రవచన గ్రంథం అంటారే కానీ ఒక్కటి కూడా జరగదు. అది చాలామంది రాస్తారు, అతను ఇదంట, ఆమె ఈ ప్రిడిక్షన్ ఇచ్చింది 2026 ఎట్లా అవుతుంది, 27 ఎట్లా అవుతుంది, ఇట్లా మాటలు చెప్తారు కానీ ఏది జరగదు. కానీ ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క మాట ఒకరోజు ఏమవుతుంది? ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. మరి అంత గొప్ప ప్రవచన గ్రంథమును, అంత గొప్ప నిగూఢమైన ప్రవచనాత్మకమైన గ్రంథాన్ని రాశాడు అంటే అతడు దేవుడికి ఎంత దగ్గరగా అయ్యాడో. హల్లెలూయా. ఎంత సమీపస్తుడయ్యాడో. ఎలాగవుతారు దేవుడికి సమీపస్తులు? ఆల్రెడీ సమీపంగానే ఉన్నాడు ఆయన. తిమోతికి రాసిన పత్రికలు ఏమంటాడంటే, సమీపించరాని తేజస్సులో వసించే దేవుడు, వసించి అమరత్వము కలిగిన దేవుడు ఆయన. అలాంటి దేవుడు ఏం చేశాడంట, మన సమీపానికి వచ్చాడు. ఇప్పుడు అందరికీ సమీపంగానే ఉన్నాడు. కానీ దేవుని ప్రేమని ఎవరైతే అనుభవిస్తారో, ఎవరైతే దేవుని ప్రేమని ప్రతిరోజు తలపోసుకుంటారో వారు ఆ ప్రేమలో స్వచ్ఛముగా నడవగలుగుతారు. హల్లెలూయా. ఎప్పుడు ఇట్లా చూడకూడదు, ఆ పైనుంచి వచ్చేది చూడాలి మనం. చాలామంది దేవుణ్ణి మెప్పించాలని చూస్తారు, కానీ దేవుణ్ణి మెప్పించడానికి కాదు మనం చూడాల్సింది, క్రీస్తు ప్రేమని మనం పొందుకోవటానికి. దేవుణ్ణి మెప్పించడం అది జరిగిపోతుంది ఆటోమేటిక్గా. హల్లెలూయా. మన హృదయంలో దేవుడే కొన్ని తీర్మానాలను ఆయన ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. దేవుడి కొరకు పరిశుద్ధంగా జీవించే జీవితం ఎక్కడి నుంచి వస్తుందంటే అది దేవుని ప్రేమే పునాది. పరిశుద్ధ జీవితానికి పునాది ఏంటి? దేవుని ప్రేమ. పరిశుద్ధ జీవితానికి పునాది మన ప్రయత్నం కాదు, మన క్రియలు కాదు. మనం గట్టిగా ప్రయత్నిస్తే పరిశుద్ధులం అవ్వం. దేవుడు నన్ను ప్రేమించాడని గ్రహిస్తే ఆయన ప్రేమ ముందు మిగతాదంతా ఒక చెత్తలాగా కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన నన్ను ప్రేమించాడు. చెప్పండి, యేసయ్య నన్ను ప్రేమించాడని చెప్పండి. యేసయ్య నన్ను ప్రేమించారు. యేసయ్య నిన్ను ప్రేమించాడని చెప్పండి మీ పక్కన వాళ్ళకి. యేసయ్య నిన్ను ప్రేమించాడు. కొంతమంది చెప్పట్లేదు. యేసయ్య నిన్ను ప్రేమించాడు. ఆమేన్. ఈ మాట చాలు. బయటికి వెళ్ళి కూడా చెప్పండి. ఎవరితో చెప్తారు? యేసు ప్రభువుని నమ్మని వాళ్ళకి చెప్పండి. ఏమని చెప్తారు? యేసయ్య నిన్ను ప్రేమించాడు అంటే ఎవరిని బలవంతం చేయాల్సిన అవసరం లేదు. ఒక మాట చెప్పండి. వాళ్ళు ఇంకా ఆసక్తిగా ఉంటే 2 మాటలు ఎక్కువ చెప్పండి. అవసరం లేదు అని వెళ్ళిపోతే బాధపడాల్సిన అవసరము లేదు. వినే వాళ్ళకి ఎందుకంటే దేవుని రాజ్యము బలవంతము కాదు. ఆమేన్. ఎంతమంది చెప్తారు చెప్పండి? నేను చెప్తాను, ఈ వచ్చే వారంలో నేను వెళ్ళి చెప్తా ఎవరికైనా బయట. అసలు నాకు తెలియని వాళ్ళకి చెప్తా. ఎంతమంది చెప్తారు? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక్కళ్ళకన్నా యేసయ్య నిన్ను ప్రేమించాడని ఒక్కళ్ళకన్నా చెప్తాననే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లా చెప్తే మీరేం చేస్తున్నారంటే ఒక విత్తనాన్ని వాళ్ళ హృదయంలో నాటుతున్నారు. ఆమేన్. ఒక మాట చెప్తే 2 ఏళ్ల తర్వాత అయినా అలా ఆలోచించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసయ్య మొర వినే దేవుడు అని చెప్పి వెళ్ళిపోయారు అనుకోండి, అదో పెద్ద ప్రసంగమా? కాదు. అది వాళ్ళు వింటారు, విని అక్కడ మర్చిపోయి ఇంటికి వెళ్తారు. నెలలు గడిచిపోతాయి, 2 సంవత్సరాలు గడిచిపోతాయి. ఏదో ఒక పెద్ద సమస్య వస్తుంది. సమస్య వచ్చి అట్లా కూర్చున్నప్పుడు వాళ్ళకి 2 ఏళ్ల క్రితం మీరు చెప్పిన మాట గుర్తు వస్తుంది. అప్పుడు ఒక వ్యక్తి ఎవరో అట్లా దారిన పోతూ యేసయ్య మొర వినే దేవుడు అన్నాడు కదా, అంటే ఇప్పుడు ఈ సమస్యలో ఉన్నా కదా, నేను చెప్తే వింటాడేమో అని చెప్పి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి వాళ్ళకి కార్యం జరుగుతుంది. కార్యం జరిగితే వాళ్ళు మీకు తెలియకుండా ఎక్కడో దేవుణ్ణి నమ్ముకొని రక్షించబడతారు. హల్లెలూయా. మీరు పెద్ద ప్రసంగం ఏమైనా చేశారా? చెప్పాలి. ప్రసంగాలు చేయొద్దు.
ప్రసంగాలు కాదు ప్రజలకు కావాల్సింది. ప్రజలకు కావాల్సింది ఏంటంటే సన్నిధి. అంటే మీరు వాళ్ళతో ఉన్నారు అనే ఒక ధైర్యం కావాలి. హల్లెలూయా. ప్రసంగికులు ఏం చేస్తారంటే చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆ ప్రెజెన్స్ని ఇచ్చేవాళ్ళు ఏంటంటే నీతో పాటే నేను కూడా అన్నట్టు ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు మైక్ పెట్టుకొని వెళ్ళిపోయి ఒక వీధిలోకి వెళ్ళిపోయి ఒక ఒక చిన్న 5 నిమిషాలు మాట్లాడేసి పక్క వెళ్ళిపోవటం అది వేరే. అది సువార్త. కానీ సువార్త ఏంటి? అనేక మంది వింటారు, విశ్వాసం ఉంచుతారు. కానీ ఒక వ్యక్తికి ఒక మాట, ఒక్క లైనే, యేసయ్యని మొర వినే దేవుడు అనేది వింటే ఆ ఒక్క లైనే వాళ్ళని రక్షిస్తుందేమో, ఎవరికి తెలుసు? ఆమేన్. చాలామంది చెప్పుకుంటే చెప్పడానికి చాలా ఉంటాయి, కానీ వినేవాళ్ళు ఉండరు. చెప్పడానికి చాలామందికి చాలా ఉంటాయి, కానీ వినేవాళ్ళు ఉండరంట. ఆత్మహత్యలు కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే చాలాసార్లు వినేవాళ్ళు లేకే. అంటే చాలామంది సమస్యకి జవాబును కోరుకోరు, ఎందుకంటే సమస్యకి జవాబు నువ్వు ఇవ్వలేవని తెలుసు. కానీ ఏం కోరుకుంటారు? నేను సమస్య చెప్తే కనీసం వినేవాళ్ళు కావాలని కోరుకుంటారు. హల్లెలూయా. కనీసం కొద్ది సమయం వినేవాళ్ళు కావాలని కోరుకుంటారు. అట్లా మనం వినగలిగితే అది వాళ్ళకి సంతోషం. కానీ యేసయ్య వింటం మాత్రమే కాదు, ఆయన ఆ విని ఆ సమస్యను కూడా తీర్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. వినేసి వెళ్ళిపోడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీకు సమస్య చెబితే మీరేం చేస్తారు చెప్పండి? నాకు ₹1,00,000 అప్పు ఉంది, లేకపోతే రోగం ఉంది, సమస్య ఉంది, నాకు చాలా తలనొప్పిగా ఉంది, ఇంట్లో సమస్యగా ఉంది, ఎప్పుడు గొడవలే, ఈ పరిస్థితులు ఇలా అన్నీ ఉన్నాయి, నా వల్ల కావట్లేదు అంటే మీరేం చెప్తారు? సమస్యలన్నీ తీరుస్తారా? ఏం చేయగలుగుతారు మీరు? విని అయితే ప్రార్థన చేస్తారు, లేకపోతే చాలామంది ఏమంటారంటే అయ్యో పాపం అంటారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా పాపం అంటానికి మించి ఇంకేమేం చేయగలరా? ప్రార్థన చేయడానికి మించి ఏం చేయలేరు. కానీ దేవుడు మాత్రము, యేసయ్య మాత్రము వింటాడంట. ఫస్ట్ విని తర్వాత ఆ సమస్యలన్నిటిని ఒకదాని వెంట ఒకటి తీసేస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఆ సమస్యలన్నిటిని తొలగిస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఒక్క మాట మీ పక్కన వాళ్ళకి, ఇక్కడ కాదు బయట లోకంలో ఒక్కళ్ళకి యేసయ్య నిన్ను ప్రేమించాడు అని చెప్పండి, యేసయ్య మొర వినే దేవుడు అని చెప్పండి. వాళ్ళు ఇంకా వినటానికి సిద్ధంగా ఉంటే ఇంకా ఏదైనా చెప్పండి. కానీ ఈ ఒక్క లైన్ మాత్రం కుదిరినంత మటుకు చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎంతమంది ఈ ప్రేమను పంచాలి అని కోరుకుంటున్నారు? హల్లెలూయా. పంచాలని కోరుకోవట్లేదా? ఇప్పుడు మంచి శుభవార్త తెలిస్తే ఏం చేస్తారంట? అందరికీ చెబుతారా? అసలు ఆగదు కదా ఆతృత. శుభవార్త కన్నా ఇంకా చెడు వార్త వెళ్ళిపోద్ది ముందు బయటికి. చెడు వార్త ఇంకా త్వరగా వెళ్ళిపోద్ది. ఒకరికొకరు చెప్పుకుంటారు. ఏమని చెప్తారంటే ఇది నీకు మాత్రమే చెబుతున్నా, ఎవరికి చెప్పకంటాడు. వాడేం చేస్తారంటే వాడు ఇది నీకే చెప్తున్నా, ఇంకెవడికి చెప్పకంటాడు. అది వీధి మొత్తం తెలిసిద్ది, కానీ ఎవడికి తెలియదని ఒక్కొక్కళ్ళు అనుకుంటారు. చివరికి ఊరు మొత్తం వెళ్ళిపోద్ది అది నీకు మాత్రమే. ఎందుకంటే ఆగదు. ఏదైనా ఒక విషయం మీకు, కొంతమంది అంటారు కదా ఈయనకి ఉబ్బరం ఎక్కువ అంటారు. అంటే ఏదైనా ఒక విషయం తెలిస్తే అస్సలు దాచుకోలేడు, లోపల వెళ్ళి చెప్పేస్తాడు. మరి అట్లాగా దేవుడి గురించి ఉబ్బరం ఆగుతుందా? ఆమేన్. హల్లెలూయా. అంటే ఏదైనా మంచి అంటే పంచుకుంటారు. శుభం అంటే ఏంటంటే పంచుకుంటారా పంచుకోరా? కొంతమంది పంచుకోరులే. ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమంది పిల్లలు అంట స్కూల్కి చిన్నప్పుడు తినేవి తెచ్చుకొని దాచుకొని తింటారంట. ఇంకొంతమంది ఏం చేస్తారు? ఉండవు మొత్తం అందరికీ పంచి పెడతారు. అంటే 2 రకాలు ఉంటారు. కానీ మంచిది అనేది ఏదైతే ఉందో అది అందరికీ మనం ఏం చేయాలంట? పంచిపెట్టాలి. ఎక్కడో కరోనాకి వ్యాక్సిన్ వస్తే, కోవిడ్కి వ్యాక్సిన్ వస్తే అందరూ కోరుకున్న విషయం ఏంటి? అది మా దేశానికి కూడా రావాలి అని కోరుకున్నారా లేదా? కోరుకుంటారు కదా. ఎవరో మన రాష్ట్రంలోని ఆనందయ్య, ఎంతమంది గుర్తున్నాడో ఆనందయ్య, ఏదో కోవిడ్కి మందు కనిపెట్టాడంటే అది అందరికీ రావాలని కోరుకున్నారు. ఎందుకు కోరుకుంటారు ఇలాగా అంటే మంచి ఏదైనా ఉంటే అది అందరికీ చేరాలి. మరి నీకు తెలుసా ఒక మంచి? నీకు తెలిసిన మంచి ఉంది ఒకటి, ఏంటిది చెప్పండి? చెప్పాలి. యేసు
రక్షకుడు. యేసు ప్రేమించే దేవుడు. యేసు ప్రేమించే దేవుడు. ఇది మంచా కాదా? మరి ఈ మంచిని ఎంతమంది పంచాలి అనుకుంటున్నారు? హల్లెలూయా. ఈ మంచిని మీరు పంచితే దేవుడు మీకు ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని మీకు ఇస్తాడు. హల్లెలూయా. పరలోకం వెళ్ళినప్పుడు అందరూ బహుమానాలు తీసుకుంటే మీరు ఒక మూల కూర్చోరు. ఈ మంచిని పంచిన వాళ్ళకి వాళ్ళు కూడా బహుమానాలు తీసుకుంటారు యేసయ్య దగ్గర నుంచి. హల్లెలూయా. మీకు మటుకు మీరే రక్షించబడితే పరలోకం వెళ్తే ఏం చేస్తారు తెలుసా? అలా కూర్చొని చూస్తూ ఉంటారు. ఎవరిని? ఎవరైతే యేసు ప్రభువుని గురించి పంచి బహుమానాలు పొందుకుంటున్నారో. పరలోకం అందరికీ ఉచితమే, కానీ బహుమానము కాదు. బహుమానం కొరకు పరిగెత్తాలంట. బహుమానం కొరకు ఏం చేయాలంట? పనిచేయాలంట, పరిగెత్తాలంట. పరలోకం ఉచితమే. పరలోకము మీరేదో చేస్తే దేవుడు ఇవ్వడు. పరలోకాన్ని అందరికీ ఉచితంగానే ఇస్తాడు. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత మీరు మీ యొక్క కృషి వలన, మీ యొక్క పని వలన, దేవుడు మీ చేత చేయించిన పని వలన ఎంతమంది అయితే రక్షించబడ్డారో వారందరికీ గాను మీకేమి ఇస్తాడంట? గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేను చెప్తున్నానా? బైబిల్లో ఉందా? బైబిల్లో ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడు? ప్రతి ఒక్క పని ఏమవుతుందంట? అగ్నిలో కాల్చబడుతుంది. హల్లెలూయా. అగ్నిలో కాల్చబడుతుందని చెప్తాడు. ఆమేన్. అగ్నిలో కాల్చబడి తుదకు నిలిచిన పనికి ఏమిస్తాడంట? దేవుడు బహుమానాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య నన్ను ప్రేమించాడు అని ముందు మనల్ని మనం అనుకోవాలి. తర్వాత యేసయ్య నిన్ను ప్రేమించాడని వేరే వాళ్ళకు కూడా తెలియచేయాలి. ఆమేన్. హల్లెలూయా. అలా తెలియచేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఇవ్వవలసిన బహుమానాన్ని దేవుడు మనకి ఖచ్చితంగా దయచేస్తాడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథములో ఏమంటాడు తెలుసా? ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆయన ప్రేమించే ప్రేమ ఎలాంటిదంట? శాశ్వతమైన ప్రేమ. కొద్ది కాలం ఉండే ప్రేమ కాదు. హల్లెలూయా. అంటే ఎప్పుడు కంటిన్యూగా ఒకే మూడ్లో ఉంటుంది, తగ్గదు, ఒకే కాన్స్టాంట్గా వెళ్తుంది. ఒక గీత ఎట్లాగైతే ఇట్లా లైన్గా కిందకి పైకి వెళ్ళకుండా ఉంటుందో అలా ఉంటుంది. మనుషుల ప్రేమ పెరుగుతుందో ఒకరోజు, ఓ రోజు తగ్గిపోతుంది, ఓ రోజు పెరుగుతుంది, ఓ రోజు తగ్గిపోయింది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఒకరోజు చాలా బాగా మాట్లాడతారు, ఒకరోజు అసలు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. ఓ రోజు వచ్చేసి చాలా ఆప్యాయంగా, చాలా ప్రేమగా నువ్వంటే నాకు ఇష్టం, ఇట్లా చాలా చాలా బాగా మాట్లాడతారు. ఇంకొక రోజు అసలు పట్లంటే ఉంటారు. ఎందుకు అవుతుంది ఇలాగా? ఎందుకంటే మానవుడు శాశ్వతంగా ప్రేమించలేడు. హల్లెలూయా. శాశ్వతంగా ప్రేమించలేడు. అతనికి ఉన్న ఎగ్జైట్మెంట్ని బట్టి అప్పటికప్పుడు అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటాడు. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్న ప్రేమ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫీలింగ్, ఇట్స్ ఎ డెసిషన్ అంట. అంటే ప్రేమ అనేది ఒక ఫీలింగ్ కాదు, ప్రేమ అనేది ఒక నిర్ణయము. చెప్పండి, ప్రేమ అనేది ఏంటి? నిర్ణయము. ప్రేమ అనేది భావం మాత్రమే కాదు. ప్రేమ అనేది భావమే, కానీ భావోద్రేగమే, భావమే, కానీ ప్రేమ అనేది నిర్ణయం కూడా. భావం ఎలా ఉంటుందో తెలుసా? భావం అంటే ఏంటంటే ఎవరైనా చూస్తే అందంగా ఉంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తారు. కానీ నిర్ణయం ఎలా ఉంటుందో తెలుసా? ఇట్స్ ఎ డెసిషన్ దట్ యు టేక్. అంటే నిర్ణయము అనేది ఎలా ఉన్నా ప్రేమిస్తా అని తీసుకునేది నిర్ణయం. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమ ఎలాంటిదంటే భావం కాదు, నిర్ణయం. అంటే దేవుడు నువ్వు ఎలా ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అంటాడు. హల్లెలూయా. అందుకే మనం కూడా ఏంటంటే మనుషుల మధ్యలో మనుషుల సంబంధాల మధ్యలో ఉండే ప్రేమ ఎలా ఉండాలంటే ఒక నిర్ణయంలాగా ఉండాలి. హల్లెలూయా. పెళ్లి చేసుకునేటప్పుడు ప్రమాణం చేస్తారంటే ఏమని ప్రమాణం చేస్తారు? అంటే ఎలాంటి పరిస్థితులు అయినా సరే నేను నిన్ను వదిలిపెట్టను, నువ్వు నన్ను వదిలిపెట్టకు. చేస్తారా చేయరా? అంటే ఏంటి? అది నిర్ణయం. అక్కడ నిర్ణయం తీసుకుంటున్నారు. అంటే భావంతో మొదలైంది, నిర్ణయంతో కొనసాగాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు అంటే ఏంటి దాని అర్థము? ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను రోజు నిన్ను ఎన్నుకుంటాను. హల్లెలూయా.
కాబట్టి ఏంటంటే మనుషుల ప్రేమ లాంటిది, కానీ దేవుడిచ్చే ప్రేమ ఎలాంటిదంటే మనకి ఎప్పుడు శాశ్వతంగా ఉండేది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం ఆ ప్రేమలో ఎంత అయితే పెట్టుకుంటామో అంతగా మనము ఈ లోకంలో జయించగలుగుతాము. హల్లెలూయా. పరిపూర్ణమైన ప్రేమ, మళ్ళీ చెప్పండి, పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుందంట? ప్రతి భయమును వెళ్ళగొట్టును. మీకున్న భయాలన్నిటికీ యాంటీడోట్ అంటే విరుగుడు ఏంటంటే ధైర్యంగా ప్రవర్తించటం కాదు, దేవుని ప్రేమలో స్థిరంగా నిలబడటము. హల్లెలూయా. యేసయ్య నన్ను ప్రేమించాడు. ఎవ్వరు ఏమనుకున్నా సరే యేసయ్య నన్ను ప్రేమించాడు. హల్లెలూయా. ఎవ్వరు ఏం మాట్లాడినా సరే యేసయ్య నన్ను ప్రేమించాడు. ఎవ్వరు నన్ను తృణీకరించినా సరే చెప్తారా? యేసయ్య నన్ను ప్రేమించాడు. తృణీకరపు మాటలు మీ మీదకు వచ్చినా, నిందలు మీ మీదకు వచ్చినా, అవమానాలు మీ మీదకు వచ్చినా, వీటన్నిటిలో నిలబడాలి అంటే దాంట్లో స్వచిత్తం సరిపోదు. మరేం కావాలి అందులో అంటే యేసయ్య నన్ను ప్రేమించాడు అన్న మనస్సాక్షి మనకి కావాలి. ఆమేన్. స్వచిత్తంతో నిలబడలేం మనం. ఎందుకంటే ఒక్కసారి తండ్రి స్వరాన్ని వినటానికి అలవాటు పడిన వాడు ఈ లోకంలో ఏ స్వరానికి బెదరడు. ఆమేన్. ఏంటి ఆ తండ్రి స్వరం అంటే? దేవుని స్వరం. ఒకసారి పరలోకంలో మన తండ్రి ఉన్నాడు. మనకి తండ్రి ఉన్నాడా? ఎంతమంది నాకు పరలోకంలో తండ్రి ఉన్నాడు అంటారు? హల్లెలూయా. ఆయన యుగ యుగాలలో నిత్యుడు. ఆమేన్. ఇప్పుడు తండ్రి అనగానే మనకు మైండ్లోకి ఏమొస్తుంది చెప్పండి? ఒక తెల్లటి జుట్టు పెట్టుకొని బాగా ముసలి వ్యక్తిలాగా మైండ్లోకి వస్తుందా? కానీ అలా ఉండడు ఆయన. మనకన్నా యవ్వనంగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన యుగ యుగాలలో ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ ఉన్న నిత్యుడు. ఆయన ముసలివాడు కాదు. మనకి కొన్ని సంవత్సరాలు పోతే 90లు 100లు వస్తే కర్ర కావాలి, కానీ దేవుడు ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆయనకు అవసరమా? లేదు. హల్లెలూయా. ఆయన ఎప్పటికీ నిత్యుడు, పరలోకమందున్న తండ్రి. ఆయన మన దేవుడు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా ముసలి వాళ్ళలాగా ఉండరు, తెలుసా? ఎలాగవుతారంట వాళ్ళు? యవ్వనస్తులు అవుతారు. ఆమేన్. ఇక్కడ కర్ర పట్టుకొని నడిచిన వాళ్ళు కూడా ఏం చేస్తారంట? అక్కడ కర్ర లేకుండా పరిగెడతారంట. ఎంతమందికి ఆసక్తిగా ఉంది? హల్లెలూయా. గంగాయమ్మమ్మకి ముందు బాగా ఆసక్తిగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అక్కడ రోగం ఉంటుందా? ఉండదు. జలుబు ఉందా? లేదు. ఇంకా రకరకాలైనవి ఏమైనా ఉన్నాయా? ఏదీ లేదు. అక్కడ ఎప్పుడు యవనంగానే ఉంటాం మనం. ఆమేన్. అక్కడ ఏ బాధ ఉండదు. అక్కడ ఒకే ఒక్క వ్యక్తి ఉంటాడు గాయాలతో. ఎవరు ఆ వ్యక్తి తెలుసా? యేసయ్య. గాయాలతో ఉండే ఒకే ఒక్క వ్యక్తి ఎవరు? యేసయ్య. ఏ గాయాలు? యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత తోమా దగ్గరికి వచ్చి యేసుప్రభు ఏమంటాడు చెప్పండి? నా గాయాల్లో వేలు పెట్టి చూడు, అప్పుడు నువ్వు నమ్ముతావు అంటాడు కదా. అంటే తిరిగి లేచిన మహిమ శరీరంలో కూడా యేసుప్రభుకి ఏమున్నాయి? గాయాలు ఉన్నాయి. ఆయన అనుకుంటే మాన్పుకోలేడా గాయాన్ని? ఇప్పుడు యేసుప్రభుకి సిలువేశారు, మరణం నుండి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన అనుకుంటే ఆ గాయాన్ని మాన్పుకోలేడా? ఇప్పుడు ఈ చెయ్యి ఎలాగైతే ఉందో అలా చేసుకోలేడా ఆయన? చేసుకోగలడా? చేసుకోగలడు. కానీ ఎందుకు ఆయన గాయాన్ని అంతే ఉంచుకున్నాడు? ఇప్పుడు ఒక గాయం ఎక్కడైనా ఒక చిన్న గాయం తగిలింది అనుకోండి, దాని గురించి ఎంత ఆలోచిస్తామో మనం కదా. ఇప్పుడు ఉదాహరణకి పొయ్యి మీద ఏదో పెడుతుంటే అది బాగా కాలిపోయి ఇక్కడ ఒక మచ్చలాగా పడితే ఏం చేస్తారు చెప్పండి? ఈ మచ్చ ఉంటుందో పోతుందో, ఎన్నాళ్ళు ఉంటుందో ఇది అనుకుంటారా? అనుకోరా? ఇప్పుడు ఎక్కడన్నా కింద పడి తల మీద దెబ్బ తగిలి ఇక్కడ ఒక చిన్న గాయం అయితే అది నెలైనా కూడా గాయం అంతే మచ్చ ఉంటే ఏమనుకుంటారు? ఈ గాయము మానదేమో, అంటే దెబ్బ మానిపోతుంది, కానీ ఈ మచ్చ ఉంటుందో ఇంకా పోదేమో అని బాధపడతారు లేదా? ఎందుకు? మచ్చపోకపోతే బాధ. అలాగే అరచేతిలో మేకులున్న గాయము యేసు ప్రభువుకి
ఎక్స్పైరీ డేట్ లేదంట. ఎప్పటిదాకా పెట్టుకుంటాడో తెలుసా ఆ గాయాన్ని ఆయన చేతిలో? ఎప్పటిదాకా పెట్టుకుంటాడో తెలుసా? యుగ యుగాలు. దానికి ఒక ఎక్స్పైరీ డేట్ లేదు. అంటే ఎందుకో తెలుసా? పరలోకంలోకి మనం వెళ్ళిన తర్వాత అక్కడ మనము ఇక్కడికి ఎలా వచ్చావురా బాబు అని మనం అనుకుంటుంటే ఆయన చేతి గాయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆయన ప్రేమ వలన మనం అక్కడ ఉన్నాము అని. ఆమేన్. అంటే మన ప్రేమ గుర్తుగా ఆయన ఉంచుకున్నది ఏంటంటే ఆయన చేతిలో ఆయన గాయాలు, ఆయన కాళ్ళల్లో గాయాలు, మన ప్రేమకి గుర్తుగా. హల్లెలూయా. దేవుడు మన ప్రేమకి గుర్తుగా తన శరీరంలో పరలోకంలో కూడా ఉంచుకున్న ముద్ర ఆయన చేతి గాయాలు. ఆమేన్. ఎంత ప్రేమించుంటాడు ఆయన మిమ్మల్ని. ఆమేన్. ఎంత ప్రేమించుంటే యుగ యుగాలు ఆ గాయాన్ని అంతే మోస్తాడు ఆయన. హల్లెలూయా. జకరియా గ్రంథంలో అంటాడు కదా, నేను నా సహోదరుల ఇంట ఉన్నప్పుడు ఈ గాయాలైనవి అంటాడు. ఆమేన్. మన దగ్గర ఉన్నప్పుడు ఆయనకి గాయమైంది, అది తొలగించుకోడు ఆయన. అంతలా మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. పరలోకంలో మనల్ని అంతలా ప్రేమించి ఆయన ఎప్పుడు తండ్రి దగ్గర మనకి స్థానాన్ని ఏర్పరిచాడు. హల్లెలూయా. కాబట్టి అక్కడ రోగం ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, మరణము ఇకను ఉండదు. అక్కడంతా ఏముంటుందంటే దేవుడు మనకిచ్చే నివాసములు ఎంతో రమ్యముగా ఉంటాయి అక్కడ. నేను వెళ్ళి మీ కొరకు ఏం సిద్ధపరుస్తానన్నాడు? స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. ఎంతమందికి ఆ స్థలం కోరుకుంటున్నారు? ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ఆ స్థలం? మీ ఊహకు కూడా అందదు. ఆమేన్. ఊహకు కూడా అందదు. దేవుడు ఈ భూమిని ఎన్ని రోజుల్లో సృష్టించాడంట? 6 రోజుల్లో మొత్తాన్ని. మరి స్థలాన్ని సిద్ధపరుస్తానని వెళ్ళి ఇంతవటికి రాలా. వచ్చాడా? ఎంత సిద్ధపరుస్తున్నాడో ఇంకా. 6 రోజుల్లో సృష్టించిన భూమినే మీరేమంటారు? ట్రిప్ వేయాలి, ఊటీకి వెళ్ళాలి, కొడైకెనాల్ వెళ్ళాలి, అరకు వెళ్ళాలంటారు. ఎందుకు? అక్కడున్న అద్భుతంగా ఉంటుంది, చూసి వస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుందని. 6 రోజుల్లో సృష్టించిన భూమినే మనం నోరెళ్ళబెట్టి చూస్తుంటే ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తానని చెప్పి వెళ్ళి ఇంతకాలం రాకపోతే అసలు ఇంకా మనం అక్కడికి వెళ్తే మనకి పిచ్చెక్కిపోదు. అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి. హల్లెలూయా. అసలు దాన్ని చూస్తూ అలానే ఉండిపోతాం మేము, అంత అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. ఈ భూమి మీద మీకు స్థలం ఉన్నా లేకపోయినా, మీరు అద్దింట్లో ఉంటున్నా, పరలోకంలో మీకు స్థలం ఉంది. హల్లెలూయా. పరలోకంలో దేవుడు మీకు నివాసాన్ని ఏర్పరిచాడు. ఈ భూమి మీద రేటు పెరిగిందేమో, కానీ అక్కడ మీరు రేటు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఆమేన్. అక్కడ దేవుడే మీకు ఉచితంగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన ఉండే ప్రదేశంలో ఎవరో పాస్టర్ అంట ఒకసారి పరలోకంలో ఫ్లాట్లు అమ్ముతున్నాడంట. ఏం అమ్ముతున్నాడంట? పరలోకంలో స్థలం ఎంత అని చెప్పి అమ్ముతున్నాడంట. వ్యాపారం చేశారు దాన్ని కూడా. పాపం తెలియక జనాలు ఏం చేస్తున్నారంటే డబ్బులు ఇస్తున్నారంట ఇతని దగ్గరికి వచ్చి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఆ ఫ్లాట్ కావాలి, కొంచెం స్థలం ఎక్కువ చూడండి, కొంచెం రికమెండేషన్, ఇట్లా మాట్లాడుతున్నారంట వచ్చి. అంటే మనుషులతో ఆడుకోవటం ఇది. ఇవన్నీ ఏంటి? స్కీము, జిమ్మిక్కులు, ఇవన్నీ బాగా పనిచేస్తాయి. జిమ్మిక్కులు బాగా పనిచేస్తాయి ఈ రోజుల్లో. అంటే జిమ్మిక్ ఏదో ఒకటి చేస్తే అది ప్రజల్ని ఆకర్షిస్తుంది, కానీ అది ఎక్కువ కాలం నిలబడదు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే పరలోకంలో మీ అందరికీ స్థలం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ నిలువ నీడ కూడా లేదనుకుంటున్నారేమో, కానీ అక్కడ మీకు స్థలము మీ కొరకు సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా. అంతలా దేవుడు మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. ఇంకెవరో చెప్తున్నారు పరలోకము ఇంతే విస్తీర్ణము. ఏదో ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం తీసుకొని ఏదో చెప్పారు, 2400 ఎంతో, నేను మర్చిపోయాది. 2400 కిలోమీటర్లు ఉంటుందంట. అట్లా మాట్లాడుతున్నారు. భారతదేశం కూడా అంతకన్నా ఎక్కువే. ఆమేన్. కాబట్టి ఏంటంటే ప్రకటన గ్రంథాన్ని ఫిగరేటివ్గా తీసుకోవాలి. అది సింబాలిక్ లాంగ్వేజ్. కొన్ని అన్నీ లిటరల్ కాదు. అంటే ఇప్పుడు పుస్తకాలని మనం ఎలా చదవాలంటే ఆ పుస్తక శైలి ఏంటి? పుస్తకాలకి శైలి ఉంటుందా ఉండదా రాసేటప్పుడు? ఇప్పుడు పద్యము, గద్యము, తెలుగు చదువుకున్నాం కదా. ఇప్పుడు పద్యంలో శైలి, పద్యంలో ఎలా ఉంటుంది శైలి?
ఇప్పుడు బైబిల్లో పోయిటిక్ బుక్స్ ఉంటాయి. పోయిటిక్ బుక్స్ అంటే పద్య గ్రంథాలు లేదా కావ్య గ్రంథాలు. ఏంటో తెలుసా కావ్య గ్రంథాలు? బైబిల్లో కావ్య గ్రంథాలు ఏంటి చెప్పండి? కావ్య గ్రంథాలు అంటే ఏంటి అసలు? కావ్య అనే వ్యక్తి రాసిన గ్రంథాలా? మరి కావ్య గ్రంథాలు అంటే ఏంటి? కవిత్వంతో కూడిన పద్యముతో కూడినటువంటివి. యోబు, అలాగే కీర్తన, సామెతలు, ప్రసంగి, పరమగీతము. వీటిని విజ్డమ్ లిటరేచర్ అంటారు, పోయిటిక్ లిటరేచర్ అని కూడా అంటారు. వీటిల్లో ఉదాహరణకి దేవుడు భూమికి పునాదులు వేసెను అనే మాట ఉంటుంది. గుర్తుందా? భూమికి నిజంగా పునాదులు ఉన్నాయా? భూమి కింద ఏమన్నా ఉందా? ఏమి లేదు. అదేంటి? పోయిటిక్ లాంగ్వేజ్ అది. ఆమేన్. పోయిటిక్ లాంగ్వేజ్ని కొంతమంది అడుగుతారు, పునాది వేశాడని ఉంది కదా, ఇది ఎట్లా, ఎక్కడుంది అని అడుగుతారు. పునాది ఎక్కడుంది? బైబిల్లో ఇంత ఇర్రిలవెంట్గా ఉంది ఏందంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఆమె మొహము చంద్రబింబంలాగా ఉందంటాడు కవి. నిజంగా చంద్రబింబమా? పోల్చాడు. అది ఒక పోలిక, అంటే ఆ శైలి, రచనా శైలి. అలాగే ప్రకటన గ్రంథం రాసేటప్పుడు కూడా ఆ రచనా శైలి ఏంటంటే సింబాలిక్. ఏంటి రచనా శైలి అంటే? తెలుసా తెలీదా? రచనా శైలి. కాబట్టి అన్నిటినీ లిటరల్గా తీసుకోకూడదు. ఇప్పుడు సముద్రంలో నుండి ఆ మృగం బయటకు వస్తుంది ప్రకటన గ్రంథంలో ఉంటే మన మైండ్ ఫస్ట్ ఏది ఊహించుకుంటుంది చెప్పండి? అక్కడ ఆ అంత్యకాలంలో వచ్చేటటువంటి అబద్ధ క్రీస్తులు, అలాగే అంత్యక్రీస్తు అతడు ఎలా పరిపాలన చేస్తాడనే దానికి సింబాలిక్ లాంగ్వేజ్ అది. అంతేగాని అది చదవంగానే ఫస్ట్ ఏమనుకుంటారు? ఒక పెద్ద సముద్రము, అందులో నుంచి ఒక భారీ మృగం పైకి లేస్తుంది, అట్లా నడుచుకుంటూ వస్తుంది. అట్లా ఊహించరాదు అట్లా. ఆమేన్. కాబట్టి ఏంటంటే మనము ఏదైనా ఒక పుస్తకాన్ని చదివే ముందు ఆ పుస్తకము ఎందుకు రాశారు, ఎవరు రాశారు, ఏ శైలిలో రాశారు, ఇవన్నీ గ్రహించి చదవాలి. హల్లెలూయా. కాబట్టి పరలోకాన్ని దేవుడు మీ అందరి కొరకు సిద్ధపరిచాడు. ఆమేన్. కాబట్టి నిత్యత్వంలోనికి మీరు ఎప్పుడో వెళ్ళరు, ఆల్రెడీ నిత్యత్వంలోనికే వచ్చారు. ఆమేన్. మీరు దేవుని రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది నమ్ముతున్నారు నేను దేవుని రాజ్యంలో ఉన్నానని? హల్లెలూయా. దేవుని రాజ్యంలోనే ఉన్నారు మీరు. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఒక రోజు వెళ్ళరు, ఇప్పుడు ఉన్నారు. మీరు ఇప్పుడు ఉన్నారు, దేవుని రాజ్యంలో ఉన్నారు. కాబట్టి దేవుని రాజ్యము ఎప్పుడో మొదలయ్యేది కాదు, ఆల్రెడీ మొదలైపోయింది. మీరు అందులోనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ కళ్ళు మూస్తే ఆ రాజ్యంలో ఉంటారు, కానీ ఇక్కడికి తేడా ఏం లేదు. ఆమేన్. ఒక శరీరమే. హల్లెలూయా. ఒక శరీరం, ఈ లోకంలో ఉన్న శరీరమే. అంతేగాని మనము చూడండి, చనిపోయిన వాళ్ళు అట్లా పడుకొని ఉంటే మనం ఏమనుకుంటామంటే అసలు కదలలేడు అనుకుంటాం, కానీ అతడు బతికున్నప్పుడు కన్నా ఇంకా జీవంలో ఉన్నాడు అతను. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు బతికున్నప్పుడు ఈ శరీరం అడ్డు, చనిపోయిన తర్వాత ఇంకా జీవాన్ని ఫీల్ అవుతారు మీరు. ఒక్కసారి ఈ శరీరం నుండి ఆత్మ అట్లా బయటకు వస్తే ఆత్మ బాడీ పక్కన కూర్చొని ఏడవదు, సినిమాల్లో చూపించినట్టు అయ్యో అప్పుడే చచ్చిపోయానా అని ఏడవదు. ఇంకా జీవంతో ఫీల్ అయ్యి ఇంకా జీవంతో దేవుడి దగ్గర ఉంటుంది, దేవుని దగ్గర ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మరణం అంటే భయపడవలసిన అవసరం మనకి లేదు. ఆమేన్. దేవుడు ఏం చేస్తారంటే మరణ భయాన్ని తొలగిస్తాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఎవరు ఎక్కువ కాలం బతుకుతారంటే మరణ భయం లేనోళ్ళే. ఆమేన్. హల్లెలూయా. చాలామంది మరణానికి భయపడతారు, కానీ దేవుడు ఏం చేస్తారంటే ఆ మరణ భయాన్ని కూడా తొలగిస్తాడంట. హల్లెలూయా. ఆ మరణ భయాన్ని, వాటికి దాస్యముగా ఉన్న వాటిని కూడా తొలగిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం అంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అట్టి కృపని మనకు అనుగ్రహించాడు. యేసయ్య మనలను ప్రేమించాడు. ఆమేన్. ఒకసారి మళ్ళీ అందరూ చెప్పండి, యేసయ్య నన్ను ప్రేమించాడని చెప్పండి. యేసయ్య నన్ను ప్రేమించాడు. హల్లెలూయా. ఈ ఒక్క వచనం చదవండి. చదవటం కాదు, ఇది అందరూ చెప్పాలి. ఇది చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తాం మనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనానికి రండి. ఒకసారి ఇది నేను చెప్తాను, నా వెనక మీరందరూ కీర్తనలు చదివినప్పుడు ఎలాగైతే చదువుతారో అలాగే ఇంకా బిగ్గరగా చదవాలి. ఇప్పుడు మీరు ఈ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే
నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? నన్ను ప్రేమించి అన్నాడా లేదా? నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నా. యేసయ్య, మీరు ప్రతిరోజు మీరు చెప్పండి, ఏం చెప్తారంటే ఎంత కష్టంలో ఉన్నా, చూడండి, కొన్ని సమయాల్లో మైండ్ పనిచేయదు, గుండె అట్లా కొట్టుకుంటూనే ఉంటుంది, ఆగదు, అంత ప్యానిక్ వస్తుంది, అసలు ఏమైపోతుందో అనిపిస్తుంది. ఆ సమయంలో ఒక్క నిమిషం అట్లా ఆగి మీరేం చెప్పుకోవాలి తెలుసా? యేసయ్య నన్ను ప్రేమించాడు, నా ప్రాణమా కంగారు పడకు, యేసయ్య నిన్ను ప్రేమించాడని చెప్పుకోండి. హల్లెలూయా. అది ఒక గొప్ప సమాధానాన్ని మీ శరీరంలో నింపుతుంది. ఆమేన్. హల్లెలూయా.